నేను చేసి చూపిస్తున్న ముల్లంగడ్ల కారాన్ని ఒక్కసారి ట్రై చేశారంటే ఎప్పుడు అదే కావాలని చెప్పేసి తింటారనమాట. అలా ఉంటది. దానికోసం ముందుగా టమోటా, ఎండుమిర్చి కాల్చుకోండి. అందులోకే ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మిరియాలు, జీలకర్ర, కొత్తిమీర, కొంచెం చింతపండు, పుదీనా, పచ్చి కరివేపాకు వేసుకొని పక్కన పెట్టుకొని ఇలా ముల్లంగడ్డలు చూపిస్తున్నాను కదా, వీటిని అయితే ఇలా కోసి వాటర్ లోకి అయితే వేసుకొని బాగా కడుక్కోండి. ఫస్ట్ చూపించిన దాన్ని పేస్ట్ చేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత ఇలా ముల్లంగడ్డలు అయితే వేసుకోవాలన్నమాట. దీనైతే మనం కచ్చా పచ్చగా పట్టుకోవాలండి. ఆ పచ్చి కారానికి ఇలా తాలింపు అయితే పెట్టేసుకోవాలండి. ఇందులోకి కరివేపాకు, సాసులు, ఎండుమిర్చి మాత్రమే వేసుకోవాలి. ఫైనల్లీ ముల్లంగడ్డల చట్నీ మనకైతే రెడీ అయిపోయిందనమాట. దీన్ని సంగట్లోకైనా రైస్ లోకైనా తింటే సూపర్ గా ఉంటది. ఇంకా వేడి వేడి అన్నంలోకి కాస్త చట్నీ వేసుకొని తింటుంటే ఆహా ఏ మీరు చి అని అంటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కూడా తినాలనిపిస్తుంది. అంటే ఏమి తినబుద్ధి కాలేదు అన్నప్పుడు ఇది చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.